నేను సినిమా చూశాను. నేను ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. హలో గైస్, వెల్కమ్ టు ది మంకీ మ్యాన్. హీర్ ఈస్ ఆన్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ ది 35. చిన్న కథ కాదు ఇది. స్టారింగ్ నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, రచకొండ, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నందకిషోర్ ఇమాని. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ వయ. సో ఎస్, విషయం ఏంటంటే ఊరు తిరుపతి, ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు. అండ్ 35 మూవీ వచ్చేసి వీళ్ళ గురించి. ఇది దాటిపోదు కదా, ఎటువంటి హంగులు, ఆర్భటాలు, ఎక్స్ట్రాలు, స్పైసీలు ఇవేమి ఉండవు. మేకర్స్ ఏదైతే చెప్పాలనుకున్నారో అక్కడ వరకే చెప్తారు. అది కూడా చాలా బాగా చెప్పారు. బట్ కథ గురించి ఏదైనా క్లూ ఇవ్వాలి అని అంటే నాకు ట్రైలర్ లో చూపించినట్టే యాజ్ ఇట్ ఈస్ పిల్లల ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటది కథ. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఏ విధంగా అయితే క్వశ్చన్ చేయడానికి తొక్కేసి అర్థం చెప్పడానికి వదిలేసి ఇష్టం ఉన్నట్టు రేస్ కి పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నది అనేది ఈ మూవీలో మనం రిలేటబుల్ గా చేసిన మూవీయే ఈ 35 చిన్న కథ కాదు ఇది. అండ్ ఇండియాలో అందరు పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఇన్ఫాక్ట్ నేను కూడా ఫేస్ చేసిన నా స్కూల్ ఏజ్ లో. ఎప్పుడైనా క్వశ్చన్ చేసినా అర్థం కాకపోయినా వచ్చి చేసి కొట్టేటోళ్ళు. అంతే. ఇంకా అంటే కొందరు టీచర్లు అలా ఉండేవాళ్ళు, అలానే అందరు టీచర్లు అలా అని కాదు. స్టోరీ ఏంటంటే నాకేమనిపించింది, ఒక మంచి మెసేజ్ లాగా అనిపించింది. అండ్ చాలా మంది రిలేట్ అవుతామేమో అనిపించింది. నేనైతే రిలేట్ అయిపోయినాను, ఎందుకంటే నా స్కూల్ ఏజ్ లో అలానే ఉంటుండే. అంటే ఇప్పుడు ఏదైనా చెప్తే నాకు అర్థం కాలేదు సార్ అని అంటే వచ్చి కొట్టేవాళ్ళు. ఇలాంటి మూవీ చూసినప్పుడే అనిపిస్తుంది. టెక్నికల్ విషయాలు యాక్టర్స్ బాగా చేశారు. నివేత గారు, హీరో విశ్వ, ప్రియదర్శి గారు, చిన్నపిల్లలు అందరు వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ఇందాక చెప్పినట్టు మూవీ కథ మొత్తం తిరుపతిలో అయితే ఉంటది. సో భాష కూడా అక్కడే పెట్టే ప్రయత్నం చేశారు. నాకైతే బాగానే అనిపించింది పర్సనల్లీ. అండ్ ఇంకా తిరుపతి వాళ్ళే చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియదు తిరుపతి భాష ఎలా ఉంటది. సో తిరుపతి వాళ్ళే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, అథెంటిక్ గా ఉందా లేదా ఆ స్లాంగ్ అనేది. మ్యూజిక్ విషయం చెప్పేది ఏముంది, వివేక్ సాగర్ మ్యూజిక్ లో కూడా ఎక్స్ట్రాలు ఉండవు. పడాల చోట ఎమోషనల్ బీట్స్ పడతా ఉంటాయి, కానీ ఓవర్ పవర్ చేయరు. కరెక్ట్ మీటర్ లో ఉంటాయి, ఒక లెవెల్లో వెళ్తా ఉంటాయి. కొన్ని కీర్తనలు కూడా వస్తూ ఉంటే అవి కూడా ఆ మూవీ వైబ్ ని మంచిగా ఎంగేజ్ చేస్తూ ఆ కీర్తనలు వస్తూ ఉంటాయి. అందులో డౌట్ లేదు. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్స్ అవన్నీ యాప్ట్ ఉన్నాయి. సో ఇంతకు మించి చెప్పినా కూడా మీ ఎక్స్పీరియన్స్ ని బాగా చేసిన అవుతాను. సో నేను ముందే చెప్పాను, తమిళలో చెప్పినట్టు షార్ట్ అండ్ స్వీట్ గా. సో చూడండి. ఇలాంటి మూవీ మన TFI కి చాలా ఇంపార్టెంట్. నాని గారు చెప్పినట్టు ఫస్ట్ క్లిప్ నేను ఒకటి వేసాను. సో అలాంటి నాని గారు చెప్పినట్టు నేను రీసెంట్ టైంలో ఇంత మంచి మూవీ ఎక్కడ చూడలేదు. సో లెట్స్ గో అండ్ వాచ్ 35. ఇది చిన్న కథ కాదు, నిజంగానే చిన్న కథ కాదని నాకు అనిపించింది సినిమా చూసినాక. సో దట్స్ ఇట్ అవర్ మూవీ ఒపీనియన్ అండి. 35 ఇది చిన్న కథ కాదు. సో దిస్ యువర్ మంకీ మ్యాన్ సైనింగ్ ఆఫ్. అంటే నెక్స్ట్ వీడియో.